సామాన్యంగా శ్రోత మనస్థితి ఎలా ఉంటుందో పసిగడతారు ఋషులు. ఒకటికి 10 మాటలు పరీక్షిత్ రాసలీలలో ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు. ఇలా పరకాంతలతో కలిసి ఎలా ఆడాడు కృష్ణుడు, ఎలా ఆడాడని అదే ప్రశ్న వేస్తే ఆఖరణ వ్యాసుడు ఒక మాట చెప్తాడు. నేను నీకొక్క మాట చెప్తాను. ఈశ్వరుడి లీల లోపల ఉండేటటువంటి జ్ఞానము నీకు అందుకోలేని స్థితి అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది. ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేమి ఇబ్బంది అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము కాబట్టి ఎవరిని ఎలా ఉద్ధరించాలనుకున్నాడో అలా ఉద్ధరించాడు. ఉద్ధరిస్తే నీకెందుకు కలగాలి బాధ? ఈశ్వరుడికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలీక పెట్టుకున్నాడు, అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదది. కాబట్టి నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆ రాసలీల అంత పరమపావనమైనటువంటి ఘట్టము. ఈ రాసలీల పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ బృందావనాన్ని చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కంసుడు చాలా ఆందోళనలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు. కంసా, ఇన్నాళ్ల నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు. నేను చెప్పేస్తున్నాను, వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడు దిగిర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమగర్భంలోనే పుట్టాడన్నాడు. అనగానే వీడింక తర్వాత మాట వినలేదు. కత్తి తీసి ముందా వసుదేవుణ్ణి చంపేస్తాను, అనవసరంగా వదిలేశాన్ని వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోతుందా? ఎందుకు వసుదేవుణ్ణి దేవకీదేవిని చంపడం అంటే వాడికి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణ చెప్పి వదిలేడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించేయమన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను విను. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా మంది ఓ మాట అంటుంటారు, ఏమండి మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలంటారు. మహాపురుషుడు పుట్టాలనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి కావలసినటువంటి రీతిలో నడువడు ఉండాలి. ఎలా ఉంటే మహాపురుషుడు పుడతాడో, ఎలా ఉంటే మహాపురుషుడు పుట్టడో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరిది పతివ్రతా ధర్మమే. ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీవారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను చూడన్నాడు. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. చరణసేవకులకు సంసార భయము మాన్పి. ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతోంది. ఇప్పుడు వాళ్ళు సంసారాలు వదిలిపెట్టొచ్చింది మోక్షం కోసమా, కామం కోసమా? సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలున్నాయి. శ్రీ మోక్షం. ఆ మోక్ష సంపదనీయగలిగినటువంటి నీ చేతిని మా మస్తకములను నిచి మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వర అన్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నది మోక్షాన్ని అడుగుతున్నారు ఆ గోపకాంతలందరూ కూడా. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు,
అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాళ్ళన్నారు, అయ్యో ఎన్నో జన్మల తర్వాత మా తపము ఎలమిని పండి చేరితి మెట్టకేలకున్, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం. మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? మా మగల చేరనొల్లము, తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు. అది సంసారమునకు హేతువు. మాకు అదొద్దు, మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం ఇంకా. అందుకని మాకు సంసారమొద్దు. మా మగల చేరనొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులితర కుసుమమ్ముల పొంతకు పోవనేర్చునే అడిగారు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి. నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో అంటావని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇవ్వండి. అంటే పరమాత్మ ప్రీతి చెందారు వాళ్ళ మాటలకి. అంటే వెళ్ళడం ఒకెత్తండి, వెళ్ళి నిలబడడం ఒకెత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అరుణాచలం వెళ్ళిపోయారు రమణ మహర్షి, వెళ్ళి నిలబడ్డం చాలా కష్టం. యజ్ఞోపవీతం తీసి విసిరిశారు. ఆఖరికి పెట్టుకున్న గోచి కూడా తీసి విసిరారు. ఎందుకు ఇవన్నీ? దేహం నేను కానప్పుడు అనిపించిందంటే ఆయనకి. కూర్చుని తపస్సు చేసుకున్నారు, రాళ్ళెట్టి కొట్టారు, గుండు గీయించేసుకున్నారు, పాతాళలింగం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవ్వరికీ అందరూ మనుషులు ఉండే చోట ఉండాలనుకుంటారు. ఆత్మజ్ఞాని ఎవరు లేని చోట ఉంటానంటాడు. అందుకని పాతాళలింగం దగ్గర కూర్చున్నారు. తేళ్లు జర్రిలు కరిచేసాయి, మాంసం ఊడిపోయింది, నెత్తురు కారిపోయింది, అట్టలు కట్టేసింది. ఆయన అలాగే కూర్చున్నారు. శేషాద్రి స్వామి వచ్చి బయటికి తీశాడు. కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే బ్రహ్మమునందు రమించేటటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఈ స్థితిని తట్టుకోగలిగితే, వైరాగ్యము అంత గట్టిగా నిలబడితే, విడిచిపెట్టగలిగితే, తపస్సునందు నిలబడితే భగవంతుడే కావాలని ఇక్కడే కనపడతాడు ఈశ్వరుడు. అప్పుడు పొందేటటువంటి ఆనందం ఏది ఉంటుందో దాన్ని సింబలైజ్ చేస్తారు, అంటే సంకేతిస్తారు. దాన్ని ఎలా సంకేతిస్తారంటే ప్రియుడు ప్రేయసి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు జీవుడు అనబడ్డవాడు బ్రహ్మముతో ఐక్యము చెందుతాడు. ఈ జీవ బ్రహ్మైక్యమునందు కలిగేటటువంటి ఆనందానుభూతి ఏది ఉందో అది ప్రేయసి ప్రియుల సమాగమమునందు కలిగేటటువంటి ఆనందముగా చూపిస్తారు. కాబట్టి రాసలీలలో మీకు పైకి ఎలా కనపడుతుంది? అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్టు కనపడుతుంది. కానీ అది నిజమా? సంకేతిస్తున్నారు. అది బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ విడివడ, చూట్కి మెరుంగులు పర్వ, మేఖలల్వదల, ఘర్మముల్ నొడమ, కురుల్ చెలింప, శృతిభూషణముల్ చెలింప సకృష్టలై పడత కొలాడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? అంగనామంతరే మాధవం 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 చాంతరే నంగన దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన. గోపిక 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 గోపిక, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు, మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడుతుంటే నడుములు వీగియాడ, వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. నడుములు వీగియాడ, చిరునవ్వులు నవ్విటిలింగ, ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. హారముల్ సుడివడ, ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి.
మేఖలల్వదల శృతిభూషణముల్ చెలింప కురుల్ చెలింప, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి, చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి, ఘర్మముల్ నొడమ, ఒంటికి చెమట పట్టేసింది, పడతొకలు ఆడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. ఇదంతా ఎక్కడిది? యోగ విద్యలో ఆత్మానుభవాన్ని పొందే ముందు అష్టాంగ సిద్ధి జరుగుతుంటే లోపల నుంచి పుట్టేటటువంటి విపరీతమైనటువంటి స్వేదము, వినపడేటటువంటి మురళీనాదాలు, వీణలు పలుకుతున్నట్టుగా వినపడేటటువంటి ధనులు, ఇవన్నీ ఆత్మానందాన్ని పొందే ముందు అష్టాంగయోగ సిద్ధిలో సాధకుడు పొందేటటువంటి అనుభవాల్ని హేచరీ గుర్తులుగా, పాదగుర్తులుగా, రాసలీలాంతర్గతంగా వ్యాస భగవానుడు ఏది చెప్పడం కుదరదో వాక్కుతో దాన్ని తీసుకొచ్చి ఇంత గొప్ప రాసలీలగా వర్ణించి చూపిస్తున్నాడు. కాబట్టి గోపకాంతలందరూ కలిసి కృష్ణుడితో కలిసి రాసలీలానందాన్ని పొందుతున్నారు. జీవులు సంసార సుఖాన్ని పొందుతుంటే ఎవరు తప్పట్లు కొట్టరు, ఎవరు పొంగిపోరు. అది పశు ప్రవర్తన, దానికి ఎవడూ పొంగిపోక్కర్లేదు. ఇప్పుడు చూశారట దీన్ని. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్, సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. మోక్షాన్ని పొందుతున్న వాణ్ణి చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరుడితో ఐక్యం అవుతున్నాడని దేవతలందరూ పొంగిపోతారట. ఎవరా దేవతలు? ఎక్కడుంటారు? ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. అన్నిటికన్నా అందుకే దరిద్రమునకు హేతు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ప్రపంచంలో దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలు వేసి రుద్దుకుని కడుక్కోవడం. అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది. కాలు మీద కాలు వేసి రుద్దకూడదు. దేవతలు పాదములను పట్టి ఉంటారు. అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు. ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసన బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది. నేను ఆ పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడం, లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టడం. వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి? తీసుకురావడం తప్ప. పోనీ అవి కూడా నడిచి వచ్చాయంటే దొరగారు కారు తీసుకొచ్చింది, కారుకు పెట్టాలి నమస్కారం. పాదాలకు పెడతారు. పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల యందు ఉండేటటువంటి నాడుల యందు అంది శాస్త్రం. అందుకని పాదములకు నమస్కరిస్తారు. రెండు వినయం వంగడంలో. ఇంత పైకి నిలబడే తల ఇలా కిందకు వంగుతుంది. అన్నిటికన్నా ప్రపంచమునందు గొప్ప పుణ్యము లక్ష్మి కలగడానికి హేతువేది అంటే ఆ శిరస్సు వంగడంలోనే లక్ష్మి వస్తుంది. ఎంత వినయం రాని లక్ష్మి ఆశ్రయిస్తుంది. కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దారనుకోండి, ఒక దేవతల్ని అవమానం చేసినట్టు లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు ఈ దేవతలందరూ? శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ, ఈ శరీరంలోనే ఉన్నారు. ఇన్నాళ్ళకి వీడు ఈ శరీరంతో, అందుకే దీన్ని ఋతుమంతము అంటారు. అందుకే ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం సత్యం తర్తేన పరిశించామి, రాత్రి పలహారం చేసేటప్పుడు ఋతంత్వా సత్యేన పరిశించామి. ఇది ఋతుమంతము. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఇన్నాళ్లకి ఈ శరీరం పనికొచ్చింది, దీనితో బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మాన్ని పొందాడు అని దీన్ని ఆవహించిన దేవతలు ఆనందపడతారు. అదే హరిణి నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్, సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. రమణీ నయనలతోడను రామానుజుడాడ చూచి రాగిల్లిమనో, రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లిపడిరి రాజమహేంద్ర. లోపల ఉండేటటువంటి భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసి సమాధియందు లోపల ఉన్న జ్యోతిస్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడంతే. ఆ ఉండిపోయినప్పుడు ఎంత ఆనందాన్ని పొందేస్తుంటాడంటే ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంటుంది. అప్పుడు తినడం ఏముండదు, త్రాగడం ఏముండదు. మరి ఎలా బతికున్నాడు? ఆ ఆనందము ఈ శరీరాన్ని కాపాడుతుంటుంది. ఆ ఆనంద మగ్నుడైపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయినటువంటి సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించినటువంటి రాసలీల. ఇప్పుడుట యమునా కంకణచారియై మదవతి రాసశ్రమోత్తారియై ప్రమదామానస
నవ్య భవ్య చరితోద్ధారియై వనజాక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమున ఒడ్డున రాసలీల జరుగు మదవతి రాసశ్రమోత్తారియై రమణీఘర్మ నివారియై. వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. ఇది ఒక గమ్మత్తైన భావన. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఆత్మదర్శనమును పొందినాను. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మదర్శనాన్ని పొందాక? ఆత్మగా ఉన్నాను అనాలి. నేను ఆత్మదర్శనమును పొందినాను అంటే మళ్ళీ ఏమైంది? మళ్ళీ జారుడు మెట్లు ఎక్కాడు. ఇంత బహిర్ముఖుడు అవగానే మళ్ళీ జారుడు మెట్టు మీద కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేమందరం కృష్ణుడితో ఆనందం అనుభవిస్తున్నాం అన్నారు. అని అనడం ఏమిటి? కృష్ణుడు అదృశ్యం అంటే ఏమైంది? మళ్ళీ సమాధి స్థితి ఎందు కుదురుకోవడం కుదరట్లేదు కూర్చున్నప్పుడు తపస్సులో. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదే పిచ్చాళ్లే ఉన్నాడండి. అందుకే సాధారణంగా బ్రహ్మజ్ఞానికి ఉన్మత్తుడు అని పేరు. పిచ్చివాళ్లే ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక చోట ఉండడు, ఏవో తనలో తాను చదివేసుకుంటూ ఉంటాడు, ఎవ్వరూ లేని చోట కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను చెప్పుకుంటూ ఉంటాడు, నవ్వేసుకుంటూ ఉంటాడు. ఆ బ్రహ్మముతో అనుసంధానం అయిపోతుంటాడు, బాహ్య ప్రపంచముతో అనుసంధానం ఉండదు. ఇది పిచ్చివాళ్లే కనపడుతుంది. కాబట్టి పిచ్చాడు, ఉన్మత్తుడు అంటారు. వీళ్ళ స్థితి ఎలా అయిపోయిందో చూడండి. వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు కావాలి. వీళ్ళకి ఎవరిని అడుగుతున్నారో తెలుసా అండి? ఎవరిని అడగాలి కృష్ణుడు కావాలంటే? మనుషుల్ని వెళ్ళి అడగాలి. కాబట్టి కృష్ణుడు ఎక్కడున్నాడండి అని. వీళ్ళు కృష్ణుడు కావాలని మనుష్యుల్ని అడగట్లేదు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారు నివంశంబ కానవే వంశరదను చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు ప్రియక పాదవ కానవే ప్రియ విహారు కువల వృక్షయ కానవే కువలయేషు. ఎవరైనా పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితో, పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట కృష్ణుడు ఎటొచ్చాడో నువ్వు చూశావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి నలనివాడు మేలి చిరునవ్వులవాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు చల్వల మానధనమ్ము తెచ్చనో మలియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఈ పోతన గారి పద్యం ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతో. ఇలాంటి పద్యమే ఇంకొకటి రచనలో ఉంది వెంకటాచలం గురించి. నలని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి కంఠముల్ గిల్లెడు వాణి అని వెంకటేశ్వర స్వామి వారి మీద వరాహ పురాణంలోకి అనువాదం చేస్తూ రాశారు. అలా పోతన గారి ఈ నల్లని వాణి పద్యాన్ని ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతి వహించిందంటే, ఎవరైనా కొంచెం నల్లటి పిల్లాడు కనపడ్డాడు అనుకోండి, కృష్ణుడితో పోల్చి నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనమ్ము తెచ్చనో మలియల అరమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. రాసలీలదా పద్యం. వెళ్ళి వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా నల్లనివాడు, నల్లగా ఉంటాడు, మేలి చిరు నవ్వుల వాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, చక్కటి ఆ నవ్వేటటువంటి వాడు, పద్మనయనమ్ములవాడు, పద్మముల వంటి కన్నులున్నవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించిన వాడు. ప్రయత్నపూర్వకంగా పోతన గారు ఈ మాట ఎందుకు వాడారో తెలుసా అండి? రాసలీలలో తెలియక చాలా మంది ఇంతమంది కాంతలతో కృష్ణుడు సంభోగ సుఖం అనుభవించాడు అనుకుంటారేమోనని మౌళి పరిసర్పిత పింఛమువాడు అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఓ కాకీకో ఓ పావురాయికో లేకపోతే ఏదైనా ఈక తీసుకొచ్చి తలలో పెట్టుకునేటటువంటి వాడు ఉంటాడంటే, ఈకంటే ఏమిటో తెలుసా? వెంట్రుక.
పక్షికి ఈక పక్షి వెంట్రుక. పక్షి వెంట్రుక తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాడు ఎవడైనా, ఇది చాలా బాగుందండి నాకు అలంకారంగా ఉంటుందని. మరి కృష్ణ భగవానుడు ఎందుకు పెట్టుకున్నట్టు నెమలి ఈక అంటే దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. రాసలీల రేపొద్దున్న తెలియక ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తారేమోనని ఆయన అనేక మంది భార్యలతో ఉన్నట్టుంటాడు. ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించడానికే నెమలీక పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల మధ్య సంభోగం లేకుండా పిల్లల్ని గని ఏకైక ప్రాణి నెమలి. నెమలి వర్షాకాలం నల్లటి మబ్బులు పట్టి ఇంకా వర్షం పడుతుందనగా ఆకాశం మెరుపులు మెరుస్తుంటే మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు మొట్టమొదటి వాన చినుకులు కింద పడుతుంటే అది పొందినటువంటి ఆనందానుభూతి చేత లోపల నుంచి కదిలినటువంటి ఆనందం దాని కంటి వెంట నీటి చుక్కగా కింద పడుతుంది. అది పడుతున్నప్పుడు ఆడనెమలి వచ్చి దాన్ని నోరు పట్టి తాగి గర్భం ధరిస్తుంది తప్ప దానికి భౌతికమైనటువంటి సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే నెమలీక, అందుకే ఇవాళ వాన చినుకులు పడ్డాయేమో బహుశా. అందుకని మౌళి పరిసర్పిత పింఛము అని పోతన గారు ప్రయత్నపూర్వకంగా ఈ మాట వేశారు. మీరందరూ కృష్ణుడు ఆడవాళ్లతో కలిసి తిరుగుతున్నాడు జులాయిగా అనుకుంటున్నారేమో, ఆయన పరబ్రహ్మమై జీవబ్రహ్మైక్య సిద్ధినిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలు ఆడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ రాసలీల యొక్క పవిత్రతని మీకు కొంతవరకు ఆవిష్కరించగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. అది ధ్యానము చేత తెలుసుకోవలసినటువంటి రహస్యం. అయితే మీకు నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. సామాన్యంగా శ్రోత మనస్థితి ఎలా ఉంటుందో పసిగడతారు ఋషులు. 1కి 10 మాటలు పరీక్షిత్ రాసలీలలో ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు, ఇలా పరకాంతలతో కలిసి ఎలా ఆడాడు కృష్ణుడు, ఎలా ఆడాడని అదే ప్రశ్న వేస్తే ఆఖరణ వ్యాసుడు ఒక మాట చెప్తాడు. నేను నీకొక్క మాట చెప్తాను, ఈశ్వరుడి లీల లోపల ఉండేటటువంటి జ్ఞానము నీకు అందుకోలేని స్థితి అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది, అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు, ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది, ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేం ఇబ్బంది అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము కాబట్టి ఎవరిని ఎలా ఉద్ధరించాలనుకున్నాడో అలా ఉద్ధరించాడు. ఉద్ధరిస్తే నీకెందుకు కలగాలి బాధ? ఈశ్వరుడికి ఏ సంపర్కము లేదు, అందుకే నెమలీక పెట్టుకున్నాడు, అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది, కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదది. కాబట్టి నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆ రాసలీల అంత పరమపావనమైనటువంటి ఘట్టము. ఈ రాసలీల పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ బృందావనాన్ని చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కంసుడు చాలా ఆందోళనలో ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు, కంసా, ఇన్నాళ్ల నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు, నేను చెప్పేస్తున్నాను. వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడి దగ్గర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు, అష్టమగర్భంలోనే పుట్టాడన్నాడు. అనగానే వీడింక తర్వాత మాట వినలేదు, కత్తి తీసి ముందా వసుదేవుణ్ణి చంపేస్తాను, అనవసరంగా వదిలేశాన్ని వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోతుందా? ఎందుకు వసుదేవుణ్ణి దేవకీదేవిని చంపడం అంటే వాడి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణ చెప్పి వదిలేడు కృష్ణుడు పుట్టినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించేయమన్నాడు.
మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను విను. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా మంది ఓ మాట అంటుంటారు, ఏమండి మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలంటారు. మహాపురుషుడు పుట్టాలనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి కావలసినటువంటి రీతిలో నడువడు ఉండాలి. ఎలా ఉంటే మహాపురుషుడు పుడతాడో, ఎలా ఉంటే మహాపురుషుడు పుట్టడో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరిది పతివ్రతా ధర్మమే. ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీవారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను చూడన్నాడు. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది. ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు. ఆ సమయంలో వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నిలబడితే ఆవిడ ఆగ్రహించింది. వాడన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఎందుచేత అంటే ఈ అనులోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల ఉత్తేజము, చాలా తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఎటువంటి గొప్పవాడంటే, ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బుద్ధి కలిగిన వాడంటే అంటున్నాడు. ఆవిడంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడలేదని నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు. త్రివక్రని కృష్ణస్పర్శ తగిలిన తర్వాత ఆయన పాదముతో తొక్కాక కూడా ఇటువంటి వాంఛ ఉండిపోయిందా? మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి త్రివక్ర వంకరలు పోయాయి అనుకోండి. త్రివక్ర అంటే ఏమిటో తెలుసా అండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. లోపలేమో వచ్చాడరా దుష్టుడు అనుకుంటాడు, చేత్తోనేమో ఇలా అనడానికి మనసొప్పక అంటాడు. అంటే నమస్కారం పెట్టాడా అంటే నమస్కారం పెట్టడానికి, ఇలా పెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు అదని అంటాడు. పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, కాబట్టి ఇలా అంటాడు. మనసులో దుష్టుడు వచ్చేసాడంటాడు. శరీరంతో నమస్కారం చేసినట్టుంటాడు. నోటితో వచ్చేసారేంటండి అంటాడు. సంతోషించాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు? మూడింటినందు 3 వంకర్లు. ఎప్పుడూ ఈ 3 ఒకలా ఉండవు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు. ఎప్పుడూ 3 వంకర్లతో ఉంటాడు. ఈ 3 వంకర్లు తీసేయడమే కుబ్జతనాన్ని తీసేయడం. ఇది పోయి ఏకత్వం వచ్చేసింది అనుకోండి, ఈశ్వర స్పర్శ తగిలిన వాడు ఏమడుగుతాడు? ఎప్పుడూ ఈశ్వర సేవే అడుగుతాడు. కాబట్టి వేళపాళ ఉండదు దానికి. మధ్యాహ్నం అయినా, సాయంకాలం అయినా, పొద్దున్నైనా ఖాళీ దొరికిందనుకోండి, డబాలన టేబుల్లోంచి ఒక పుస్తకం తీసి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఏదో చదువుకుంటుంటాడు. మళ్ళీ ఎవడో తెచ్చి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, రాస్తాను లేవా అని చెప్పి ఫైల్ రాసు. అదేంటండి 12:10కి మీరు సాంబ సదాశివ అనడం ఏంటండి అంటే, అలా పుస్తకం కూడా చదవక్కర్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడే అలా కూర్చుని ఖాళీ 1 నిమిషం దొరికిందనుకోండి, అలా శ్రీశైలం వెళ్ళిపోతాడు. అలా 1 క్షణం ఖాళీ దొరికిందనుకోండి, పిఠాపురం వెళ్ళిపోతాడు. అలా 1 క్షణం ఖాళీ దొరికిందనుకోండి, కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే ఆ మనస్సుకి అది అలవాటు, అక్కడికే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం అలవాటైపోయిన మనస్సులా ఇప్పుడు త్రివక్ర వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుడు యొక్క కైంకర్యం అడుగుతోంది, రమ్మంటోంది ఇంటికి. కంసవధయ్యాకొస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని ఆయన మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు దోషములు పట్టకూడదు మీరు. ఆయన ఒక మాట అన్నాడు కృష్ణుడు, అవును నేను పాంధుడను అన్నాడు. ఇదొక చిత్రమైన మాట భాగవతంలో. పాంధుడంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లు ఏమిటండి? అది పరివ్యాప్తమై ఉంటుంది. అందుకని దానికి ఇల్లు అక్కర్లేదు. కానీ అది అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఉంటుంది. అందుకని ఇందులోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీనికి చెందినది కాదు. భార్య భర్త అంటాం, కానీ శాస్త్రమునందు మాత్రం భార్య భర్త ఉండరు. ఒక్కడే ఉంటాడు. ఎవరో తెలుసా అండి? అందరూ స్త్రీలే. అందరూ ఎవరిని పొందాలి? అందరికీ ఒకడే భర్త, జగద్భర్త. ఎవరు వాడు? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, దానికి ఏం అభ్యంతరం లేదు.
వాణ్ణి పొందాలి. కాబట్టి ఇప్పుడు స్త్రీయా పురుషుడా? స్త్రీగా చెప్తారు, ఎందుకంటే వాడిని పొందాలి కాబట్టి పురుషుణ్ణి. మీరు అందుకే చూడండి, మీకు ఎక్కడ ఉండదు ఒక్క వీర వెంకట సత్య నారాయణ స్వామి వారు మాత్రం ఇంతంత గండు మీసాలు ఎట్టుకుని ఉంటాడు. ఆయన ఎందుకు అలా ఉండడం అంటే ఆయన పురుషుడుగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మీ అందరూ? ఆయన్ని పొందుటకు. ఆయన సత్యము, మారనివాడు. మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు నీ ఉండి మారని తత్వమైన భగవంతుణ్ణి అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికి ప్రచోదనమైందో వాళ్ళకి కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదము వినపడినది. కాబట్టి వీళ్ళకి ఏమైంది? అనంగవర్ధనమైనది. పైకి కథ ఎలా ఉంటుంది? కామోద్రేకము కలిగినట్టు ఉంటుంది. ఇది కామమా? వాళ్ళు అడుగుతున్నది మోక్షమా అంటే మోక్షము. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఆత్మసుఖమును అభిలషిస్తున్న వాళ్ళు. ఆత్మానందము ఎలా ఉంటుంది? వాక్కు చేత చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? మధుర భక్తితో చెప్పాలంతే. మధుర భక్తిని ఎలా చెప్తారు అంటే నాయిక నాయకుల వలన చెప్తారు. అందుకే మీకు గమ్మత్తు తెలుసా అండి? మహాజ్ఞానులైపోయి ముక్త పురుషులైపోయి మోక్షాన్ని పొందడానికి అధికారులైపోయి ప్రారబ్ధం కోసం శరీరంలో ఉన్న మహాపురుషులందరూ కూడా ఒకే రకమైనటువంటి గీతాలు రచిస్తారు. అందులో ఏముంటుందో తెలుసా అండి? తాను నాయిక, పరమేశ్వరుడు నాయకుడు, ఎలాగైనా నన్ను నువ్వు పొందు అని రాసుకుంటారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుణ్ణి ఉద్దేశించి అరుణాచల అక్షర మనమాల అని ఒక గేయం రాశారు. నేను ఆడదాన్ని, నువ్వు పురుషుడివి, మన ఇద్దరికీ పెళ్లి జరగాలి, నన్ను నువ్వు పొందకపోతే ఎలాగా అని రాశారు. అంటే రమణ మహర్షికి తెలియదు ఆయన పురుషుడని? ఆయనకి తెలియదా అరుణాచలేశ్వరుడు పురుషుడని? అంటే అది అసంబద్ధమైన మాట. జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా ఉంటుంది. శేషాద్రి స్వామి రమణ మహర్షిని ఓ మాట అడిగారు. అరుణాచలేశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల అరుణాచలేశ్వరుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందంటారు, ఏమంటావు అంటే రమణుల స్థితిని చూద్దాం అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడలా. ఓ 20 మాటలు అడిగారు. అడిగాక అన్నారు, ఎవరు ఎవరిని పూజిస్తారన్నారు. ఉన్నదొక్కటే వస్తువు, ఎవరెవరిని పూజిస్తారు అంటే జ్ఞాని ఆ స్థాయికి చేరిపోతాడు. ఇది ఆత్మస్థితిని తెలుసుకోవడానికి వెడుతున్న వాడి లక్షణం. ఈ ఆత్మానందముందే సమాధి స్థితిలో తాను లోపల ఉన్న ఆత్మయ్యి నిలబడిపోతే ఈ శరీరము ఆ ఆనందమును తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని వాక్కు చేత చెప్పడము కుదరదు. మరి ఎలా చెప్పాలి ఆనందాన్ని? ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలంటే జీవబ్రహ్మైక్య సిద్ధిని. అంతకన్నా ఇంకో మార్గం లేదు చెప్పడానికి. అందుకే జీవబ్రహ్మైక్య సిద్ధే కళ్యాణం. అందుకే కళ్యాణం చేశారండి మేము వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించవచ్చు. నువ్వు మొనగాడికి నువ్వు కళ్యాణం చేయించేవాడివా ఈశ్వరుడికి? నువ్వే సుఖబ్రహ్మవా నువ్వు కళ్యాణం చేయించడాడి? నువ్వు కళ్యాణం చెయ్యలా, నువ్వు కళ్యాణం పొందావు. అక్కడ పద్మావతి శ్రీనివాసుల కలయిక, ఇక్కడ జీవబ్రహ్మైక్య సిద్ధి. కళ్యాణం అనేటటువంటిది అది, దాని తాలూకా జ్ఞానము, దాని తాలూకా పర్యవసానం అది. అందుకని కళ్యాణ ఘట్టము చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైనది అంటే దీన్ని ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్పాలి తప్ప అన్యథా చెప్పడం కుదరదు శాస్త్రంలో. అందుకని మధుర భక్తిని ఆధారంగా తీసుకుని వర్ణిస్తున్నారు రాసలీల. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కృష్ణుణ్ణి చూశారు. ఆయన ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నాకు ఇంతక తప్ప వేరొక దిక్కు లేదు, వేరొక ఆలంబనము లేదు నేను ఇది చెప్పడానికి. కామము సమస్త ప్రపంచమునకు ఆలంబనమై ఉంటుంది. దాని యందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్ల. అంత అమాయకుడు ప్రపంచంలో ఎవడో ఉండడు. ప్రత్యేకం చెవులోకి వచ్చి అయ్యో నాన్న నీకు ఇంత వయస్సు వచ్చింది, నువ్వు సంసారమునందు ప్రవేశించు అని ఎవ్వడూ చెప్పక్కర్లేదు. వాడే సంకేతాలు ఇచ్చేస్తాడు. పెళ్లి చేస్తావా చేయవా. సంసారమునందు కూరుకుంటాడు. ఎక్కడో ఉంటాడు ఒక్క మహాపురుషుడు. ఆయన కామము వేరుగా ఉంటుంది. మీకు నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. రామకృష్ణ పరమహంసతో కాపరానికి శారదాదేవి వెళ్ళారు. వెళితే ఆయన వచ్చి అన్నారు, ఎదురొచ్చి, శారదా నువ్వు కాపరానికి వచ్చావు, నిజమే నేను నీకు తాళి కట్టాను, నువ్వు నా భార్యవి. ఇలా నీకు నాకు కూడా ఎందరో భర్తలున్నారు, ఎందరో భార్యలున్నారు కోట్ల జన్మల నుంచి.
ఈ జన్మలో భార్యగా నువ్వు నన్ను ఉద్ధరించి భర్తగా నేను ఉద్ధరించి ఇద్దరం మోక్షం పొందుదామా? తాళి కట్టాను కాబట్టి రొంపిలో దిగిపోదామంటే చెప్పు, ఇద్దరం సంసార రొంపిలో దిగిపోదామా అంది. శారదాదేవి అంది, లేదు, ఇద్దరం ఉద్ధరించుకుందాం ఒకళ్ళనొకళ్ళం. నేను మిమ్మల్ని ఎప్పుడూ సంసారములోకి లాగను. అంతే ఆ దాంపత్యం. దేనికి పనికొచ్చింది? ఆయనకి ఆవిడలో కాళికాదేవి కనపడేది, ఆవిడికి ఆయనలో ఆచార్యుడు కనపడేవారు. ఇద్దరూ మోక్షం పొందేసి. కాబట్టి ఇప్పుడు కామము రామకృష్ణుల యందు పని చెయ్యగలిగినదా? పని చెయ్యలేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ భర్తతో ఉండి మీ పిల్లలతో ఉండండి, వాళ్ళకి వెగటుగా ఉంటుంది. ఈ మాట మేము వినలేము అన్నారు వాళ్ళు. ఇది పైకి ఎలా ఉంటుంది కథ చెప్పేటప్పుడు? వీళ్ళు కాముకతతో భర్తను విడిచిపెట్టి వచ్చినట్టు ఉంటుంది. మహాపురుషుల యొక్క స్థితిని చూపిస్తున్నారు. రమణ మహర్షి తపస్సు చేస్తుంటే రాళ్ళు పెట్టి కొట్టేవారు. కొడుతుంటే ఆఖరికి ఒక రైతు చూసి ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి ఒక మామిడి చెట్టు మీద చిన్న 4 కర్రలు పరిచి దాని మీద కూర్చుని తపస్సు చేసుకోవాలి. మామిడి చెట్టు ఎక్క ఆ కర్రల మీద కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరికి వాళ్ళ బంధువు ఒక ఆయన గుర్తుపట్టారు. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఇంటికి వచ్చేయమని అడిగారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఉత్తరం ఏమని రాశారో తెలుసా అండి? ఆయన వెళ్ళిపోయే ముందు ఆత్మజ్ఞానం వచ్చిన వాడి నోటి వెంట వచ్చే మాట ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఇది దాని నిజస్థానమును భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోవుచున్నది. దీని కొరకై ఎవ్వరూ అన్వేషించవలసిన అవసరము లేదు. ఈ డబ్బాలో తీసుకోబడినటువంటి డబ్బుతో ఫీజు కట్టబడలేదు. కాబట్టి దీని కొరకు అంటే ఇది నా కొరకంట లేదు, ఫాల్స్ నేను చూపించట్లేదు, అసలు నేను తెలుసుకున్నారు ఆయన. కాబట్టి దీని కొరకు అన్వేషించవద్దు. కింద సంతకం లేదు. ఎందుకని? నామరూపాలతో ఆయనకి ఇప్పుడు సంబంధం లేదు, అంతటా పరివ్యాప్తమైన ఆత్మతో సంబంధం. అమ్మగారు వచ్చి ఇంటికి రమ్మన్నారు. రమ్మంటే ఆయన అన్నారు, ఎవరు అమ్మ, ఎవరు పిల్లాడు, ఎక్కడికి రావడం? ఆయన వెళ్ళలేదు, అరుణాచల గుహల్లో ఉండిపోయారు. కాబట్టి ఇంటికి రా అన్న మాట వాళ్ళకి చిత్రంగా ఉంటుంది. ఏమిటి ఇల్లు, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నాయి ఈ సంబంధాలు, ఏమిటా మమకారాలు? కాబట్టి ఈశ్వరుణ్ణి చెందడానికి ఈ జన్మ తప్ప ఈ జన్మ సంసారము కొరకు కాదు అని వారు నిర్ధారణకు వస్తారు. కాబట్టి వాళ్ళు పైకి బాహ్యంలో మీకు కథ ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్నటువంటి జారునిల కథలా ఉంటుంది రాసలీల. మీకు అంతే అర్థమైనట్లుగా మాట్లాడారనుకోండి, భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకరాపరాధం జరిగిపోతుంది. కాబట్టి రాసలీల తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే ఊరుకోవాలి తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి పట్టుకుని, అయ్యా స్వామి, నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచిమనుపుమీష అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ పద్యంలో మీరు ఎక్కడైనా వాళ్ళు కామోద్రేకంతో ఉన్నారు అని నాకు చూపించండి. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి. ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతోంది. ఇప్పుడు వాళ్ళు సంసారాలు వదిలిపెట్టొచ్చింది మోక్షం కోసమా, కామం కోసమా? సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలున్నాయి. శ్రీ మోక్షం. ఆ మోక్ష సంపదనీయగలిగినటువంటి నీ చేతిని మా మస్తకములను నిచి మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వర అన్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నది మోక్షాన్ని అడుగుతున్నారా కోపకాంతలందరూ కూడా. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాళ్ళన్నారు, అయ్యో ఎన్నో జన్మల తర్వాత మా తపము ఎలమిని పండి చేరితి మెట్టకేలకున్. ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం. మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? మా మగల చేరనొల్లము, తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు. అది సంసారమునకు హేతువు. మాకు అదొద్దు, మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం ఇంకా. అందుకని మాకు సంసారమొద్దు.
మా మగల చేరనొల్లము పద్మగంధముల్ మరిగిన తేటులితర కుసుమమ్ముల పొంతకు పోవనేర్చుని అడిగారు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి. నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో అంటావని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇవ్వన్నారు. అంటే పరమాత్మ ప్రీతి చెందారు వాళ్ళ మాటలకు. అంటే వెళ్ళడం ఒకెత్తండి, వెళ్ళి నిలబడడం ఒకెత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అరుణాచలం వెళ్ళిపోయారు రమణ మహర్షి, వెళ్ళి నిలబడ్డం చాలా కష్టం. యజ్ఞోపవీతం తీసి విసిరిశారు. ఆఖరికి పెట్టుకున్న గోచి కూడా తీసి విసిరి. ఎందుకు ఇవన్నీ దేహం నేను కానప్పుడు అనిపించింది అంతే. ఆయనకి కూర్చుని తపస్సు చేసుకున్నారు, రాళ్ళిట్టి కొట్టారు, గుండు గీయించేసుకున్నారు, పాతాళ లింగం దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవ్వరికీ అందరూ మనుషులు ఉండే చోట ఉండాలనుకుంటారు, ఆత్మజ్ఞాని ఎవరు లేని చోట ఉంటానంటాడు. అందుకని పాతాళ లింగం దగ్గర కూర్చున్నారు. తేళ్లు జర్రిలు కరిచేసాయి, మాంసం ఊడిపోయింది, నెత్తురు కారిపోయింది, అట్టలు కట్టేసింది. ఆయన అలాగే కూర్చున్నారు. శేషాద్రి స్వామి వచ్చి బయటికి తీశాడు. కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే బ్రహ్మమునందు రమించేటటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఈ స్థితిని తట్టుకోగలిగితే, వైరాగ్యము అంత గట్టిగా నిలబడితే, విడిచిపెట్టగలిగితే, తపస్సునందు నిలబడితే, భగవంతుడే కావాలని ఇక్కడే కనపడతాడు ఈశ్వరుడు. అప్పుడు పొందేటటువంటి ఆనందం ఏది ఉంటుందో దాన్ని సింబలైజ్ చేస్తారు, అంటే సంకేతిస్తారు. దాన్ని ఎలా సంకేతిస్తారంటే ప్రియుడు ప్రేయసి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నట్టుగా చూపిస్తారు. అంటే ఇప్పటి వరకు జీవుడు అనబడ్డవాడు బ్రహ్మముతో ఐక్యము చెందుతాడు. ఈ జీవ బ్రహ్మైక్యమునందు కలిగేటటువంటి ఆనందానుభూతి ఏది ఉందో అది ప్రేయసి ప్రియుల సమాగమమునందు కలిగేటటువంటి ఆనందముగా చూపిస్తారు. కాబట్టి రాసలీలలో మీకు పైకి ఎలా కనపడుతుంది? అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్టు కనపడుతుంది. కానీ అది నిజమా? సంకేతిస్తున్నారు. అది బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? నడుములు వీగియాడ, చిరునవ్వులు నివ్వటిలింగ, హారముల్ విడివడ, చూట్కి మెరుంగులు పర్వ, మేఖలల్వదల, ఘర్మముల్ నొడమ, కురుల్ చెలింప, శృతిభూషణముల్ చెలింప సకృష్టలై, పడత కొలాడు చుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? అంగనామంతరే మాధవం 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 చాంతరే నంగన దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సంజ్ఞకౌ వేణునా దేవకీ నందన. గోపిక 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 గోపిక, మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు, మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడుతుంటే నడుములు వీగియాడ, వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. నడుములు వీగియాడ, చిరునవ్వులు నవ్విటిలింగ, ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. హారముల్ సుడివడ, ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి. మేఖలల్వదల, శృతిభూషణముల్ చెల్లింప, కురుల్ చెల్లింప, ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి. ఘర్మముల్ నొడమ, ఒంటికి చెమట పట్టేసింది. పడతొకలు ఆడుచుంచలగి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్. ఇదంతా ఎక్కడిది? యోగ విద్యలో ఆత్మానుభవాన్ని పొందే ముందు అష్టాంగ సిద్ధి జరుగుతుంటే లోపల నుంచి పుట్టేటటువంటి విపరీతమైనటువంటి స్వేదము, వినపడేటటువంటి మురళీనాదాలు, వీణలు పలుకుతున్నట్టుగా వినపడేటటువంటి ధనులు, ఇవన్నీ ఆత్మానందాన్ని పొందే ముందు అష్టాంగ యోగ సిద్ధిలో సాధకుడు పొందేటటువంటి అనుభవాల్ని హేచరీ గుర్తులుగా, పాదగుర్తులుగా, రాసలీలాంతర్గతంగా
వ్యాస భగవానుడు ఏది చెప్పడం కుదరదో వాక్కుతో దాన్ని తీసుకొచ్చి ఇంత గొప్ప రాసలీలగా వర్ణించి చూపిస్తున్నాడు. కాబట్టి గోపకాంతలందరూ కలిసి కృష్ణుడితో కలిసి రాసలీలానందాన్ని పొందుతున్నారు. జీవులు సంసార సుఖాన్ని పొందుతుంటే ఎవరు తప్పట్లు కొట్టరు, ఎవరు పొంగిపోరు. అది పశు ప్రవర్తన, దానికి ఎవడూ పొంగిపోక్కర్లేదు. ఇప్పుడు చూశారట దీన్ని. హరిణీ నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. మోక్షాన్ని పొందుతున్న వాణ్ణి చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరుడితో ఐక్యం అవుతున్నాడని దేవతలందరూ పొంగిపోతారట. ఎవరా దేవతలు ఎక్కడుంటారు? ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. అన్నిటికన్నా అందుకే దరిద్రమునకు హేతు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ప్రపంచంలో దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలేసి రుద్దుకుని కడుక్కోవడం. అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది. కాలు మీద కాలు వేసి రుద్దకూడదు. దేవతలు పాదములను పట్టి ఉంటారు. అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు. ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసన బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది. నేను ఆ పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడం, లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టడం. వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి? తీసుకురావడం తప్ప. పోనీ అవి కూడా నడిచి వచ్చాయంటే దొరగారు కారు తీసుకొచ్చింది, కారుకు పెట్టాలి నమస్కారం. పాదాలకు పెడతారు. పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల యందు ఉండేటటువంటి నాడుల యందు అంది శాస్త్రం. అందుకని పాదములకు నమస్కరిస్తారు. రెండు వినయం వంగడంలో. ఇంత పైకి నిలబడే తల ఇలా కిందకు వంగుతుంది. అన్నిటికన్నా ప్రపంచమునందు గొప్ప పుణ్యము లక్ష్మి కలగడానికి హేతువేది అంటే ఆ శిరస్సు వంగడంలోనే లక్ష్మి వస్తుంది. ఎంత వినయం రాని లక్ష్మి ఆశ్రయిస్తుంది. కాబట్టి కాలు మీద కాలు వేసి రుద్దారనుకోండి, ఒక దేవతల్ని అవమానం చేసినట్టు లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు ఈ దేవతలందరూ? శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ ఈ శరీరంలోనే ఉన్నారు. ఇన్నాళ్ళకి వీడు ఈ శరీరంతో, అందుకే దీన్ని ఋతుమంతము అంటారు. అందుకే ఉదయం భోజనం చేస్తే మధ్యాహ్నం సత్యం తర్తేన పరిశించామి, రాత్రి పలహారం చేసేటప్పుడు ఋతంత్వా సత్యేన పరిశించామి. ఇది ఋతుమంతము. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఇన్నాళ్లకి ఈ శరీరం పనికొచ్చింది, దీనితో బ్రహ్మాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మాన్ని పొందాడు అని దీన్ని ఆవహించిన దేవతలు ఆనందపడతారు. అదే హరిణి నయనలతోడను హరిరాస క్రీడ చేయనంబర వీధిన్ సురనాథులు భార్యలతో శౌరిది విమానముల నెక్కి చూచిరిలేశ. రమణీ నయనలతోడను రామానుజుడాడ చూచి రాగిల్లిమనో రాముల మీద వియచ్చర రామలు మూర్చిల్లిపడిరి రాజమహేంద్ర. లోపల ఉండేటటువంటి భావ పరంపరలన్నీ అణిగిపోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసి సమాధియందు లోపల ఉన్న జ్యోతిస్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడంతే. ఆ ఉండిపోయినప్పుడు ఎంత ఆనందాన్ని పొందేస్తుంటాడంటే ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంటుంది. అప్పుడు తినడం ఏముండదు, త్రాగడం ఏముండదు. మరి ఎలా బతికున్నాడు? ఆ ఆనందము ఈ శరీరాన్ని కాపాడుతుంటుంది. ఆ ఆనంద మగ్నుడైపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయినటువంటి సమాధి స్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించినటువంటి రాసలీల. ఇప్పుడుట యమునా కంకణచారియై మదవతి రాసశ్రమోత్తారియై ప్రమదామానస నవ్య భవ్య చరితోద్ధారియై వనజాక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. ఆ యమున ఒడ్డున రాసలీల జరుగు మదవతి రాసశ్రమోత్తారియై రమణీ ఘర్మ నివారియై. వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. ఇది ఒక గమ్మత్తైన భావన. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను ఆత్మదర్శనమును పొందినాను. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మదర్శనాన్ని పొందాక? ఆత్మగా ఉన్నాను అనాలి.
నేను ఆత్మదర్శనమును పొందినాను అంటే మళ్ళీ ఏమైంది? మళ్ళీ జారుడు మెట్లు ఎక్కాడు. ఇంత బహిర్ముఖుడు అవగానే మళ్ళీ జారుడు మెట్టు మీద కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేమందరం కృష్ణుడితో ఆనందం అనుభవిస్తున్నాం అన్నారు. అని అనడం ఏమిటి? కృష్ణుడు అదృశ్యం అంటే ఏమైంది? మళ్ళీ సమాధి స్థితి ఎందు కుదురుకోవడం కుదరట్లేదు కూర్చున్నప్పుడు తపస్సులో. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇదే పిచ్చాళ్లే ఉన్నాడండి. అందుకే సాధారణంగా బ్రహ్మజ్ఞానికి ఉన్మత్తుడు అని పేరు. పిచ్చివాళ్లే ఉంటాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక చోట ఉండడు, ఏవో తనలో తాను చదివేసుకుంటూ ఉంటాడు, ఎవ్వరూ లేని చోట కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను చెప్పుకుంటూ ఉంటాడు, నవ్వేసుకుంటూ ఉంటాడు, ఆ బ్రహ్మముతో అనుసంధానం అయిపోతుంటాడు, బాహ్య ప్రపంచముతో అనుసంధానం ఉండదు. ఇది పిచ్చివాళ్లే కనపడుతుంది. కాబట్టి పిచ్చాడు, ఉన్మత్తుడు అంటారు. వీళ్ళ స్థితి ఎలా అయిపోయిందో చూడండి. వీళ్ళు ఇప్పుడు కృష్ణుడు కావాలి. వీళ్ళకి ఎవరిని అడుగుతున్నారో తెలుసా అండి? ఎవరిని అడగాలి కృష్ణుడు కావాలంటే? మనుషుల్ని వెళ్ళి అడగాలి. కాబట్టి కృష్ణుడు ఎక్కడున్నాడండి? వీళ్ళు కృష్ణుడు కావాలని మనుష్యుల్ని అడగట్లేదు. పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు, ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు, మన్మథ కానవే మన్మథాకారు నివంశంబ కానవే వంశరదను, చందన కానవే చందన చర్చితు కుందంబ కానవే కుందరదను, ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు, ప్రియక పాదవ కానవే ప్రియ విహారు, కువల వృక్షయ కానవే కువలయేషు. ఎవరైనా పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పున్నాగ కానవే పున్నాగ వందితో, పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట కృష్ణుడు ఎటొచ్చాడో నువ్వు చూశావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి నలనివాడు మేలి చిరునవ్వులవాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు, చల్వల మానధనమ్ము తెచ్చనో మలియలారమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటారు. ఈ పోతన గారి పద్యం ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతో. ఇలాంటి పద్యమే ఇంకొకటి రచనలో ఉంది వెంకటాచలం గురించి. నలని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి కంఠముల్ గిల్లెడు వాణి అని వెంకటేశ్వర స్వామి వారి మీద వరాహ పురాణంలోకి అనువాదం చేస్తూ రాశారు. అలా పోతన గారి ఈ నల్లని వాణి పద్యాన్ని ఆంధ్రదేశంలో ఎంత ప్రఖ్యాతి వహించిందంటే, ఎవరైనా కొంచెం నల్లటి పిల్లాడు కనపడ్డాడు అనుకోండి, కృష్ణుడితో పోల్చి నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చల్వల మానధనమ్ము తెచ్చనో మలియల అరమీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. రాసలీలదా పద్యం. వెళ్ళి వీళ్ళందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా నల్లనివాడు, నల్లగా ఉంటాడు, మేలి చిరు నవ్వుల వాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, చక్కటి ఆ నవ్వేటటువంటి వాడు, పద్మనయనమ్ములవాడు, పద్మముల వంటి కన్నులున్నవాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నెమలి పింఛం ధరించినవాడు. ప్రయత్నపూర్వకంగా పోతన గారు ఈ మాట ఎందుకు వాడారో తెలుసా అండి? రాసలీలలో తెలియక చాలా మంది ఇంతమంది కాంతలతో కృష్ణుడు సంభోగ సుఖం అనుభవించాడు అనుకుంటారేమోనని మౌళి పరిసర్పిత పింఛమువాడు అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఓ కాకీకో ఓ పావురాయికో లేకపోతే ఏదైనా ఈక తీసుకొచ్చి తలలో పెట్టుకునేటటువంటి వాడు ఉంటాడంటే, ఈక అంటే ఏమిటో తెలుసా? వెంట్రుక. పక్షికి ఈక పక్షి వెంట్రుక. పక్షి వెంట్రుక తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాడు ఎవడైనా. ఇది చాలా బాగుందండి, నాకు అలంకారంగా ఉంటుందని. మరి కృష్ణ భగవానుడు ఎందుకు పెట్టుకున్నట్టు నెమలి ఈక అంటే దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. రాసలీల రేపొద్దున్న తెలియక ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తారేమోనని ఆయన అనేక మంది భార్యలతో ఉన్నట్టుంటాడు. ఆయన అస్కలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించడానికే నెమలీక పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల మధ్య సంభోగం లేకుండా పిల్లల్ని గని ఏకైక ప్రాణి నెమలి. నెమలి వర్షాకాలం నల్లటి మబ్బులు పట్టి ఇంకా వర్షం పడుతుందనగా ఆకాశం మెరుపులు మెరుస్తుంటే మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు
మొట్టమొదటి వాన చినుకులు కింద పడుతుంటే అది పొందినటువంటి ఆనందానుభూతి చేత లోపల నుంచి కదిలినటువంటి ఆనందం దాని కంటి వెంట నీటి చుక్కగా కింద పడుతుంది. అది పడుతున్నప్పుడు ఆడనెమలి వచ్చి దాన్ని నోరు పట్టి తాకి గర్భం ధరిస్తుంది తప్ప దానికి భౌతికమైనటువంటి సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే నెమలీక, అందుకే ఇవాళ వాన చినుకులు పడ్డాయేమో బహుశా. అందుకని మౌళి పరిసర్పిత పింఛము అని పోతన గారు ప్రయత్నపూర్వకంగా ఈ మాట వేశారు. మీరందరూ కృష్ణుడు ఆడవాళ్లతో కలిసి తిరుగుతున్నాడు జులాయిగా అనుకుంటున్నారేమో, ఆయన పరబ్రహ్మమై జీవబ్రహ్మైక్య సిద్ధినిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలాడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ రాసలీల యొక్క పవిత్రతని మీకు కొంతవరకు ఆవిష్కరించగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. అది ధ్యానము చేత తెలుసుకోవలసినటువంటి రహస్యం. అయితే మీకు నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. సామాన్యంగా శ్రోత మనస్థితి ఎలా ఉంటుందో పసిగడతారు ఋషులు. 1కి 10 మాటలు పరీక్షిత్ రాసలీలలో ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు. ఇలా పరకాంతలతో కలిసి ఎలా ఆడాడు కృష్ణుడు, ఎలా ఆడాడని అదే ప్రశ్న వేస్తే ఆఖరణ వ్యాసుడు ఒక మాట చెప్తాడు. నేను నీకొక్క మాట చెప్తాను. ఈశ్వరుడి లీల లోపల ఉండేటటువంటి జ్ఞానము నీకు అందుకోలేని స్థితి అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రం ఉన్నది. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి శవం మీద పెట్టారనుకోండి, కాల్చేస్తుంది. శవాన్ని కాల్చినటువంటి అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు. మీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రం, పుణ్యం వచ్చిందా? పుణ్యం లేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉంది, మీరు స్వాహ అంటూ దేవతలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. శవాన్ని కాల్చిన అగ్నిహోత్రం అపవిత్రత లేదు. యజ్ఞమునందు కొత్తగా పవిత్రత లేదు, అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రము అగ్నిగానే నిలబడుతుంది. ఆ వస్తు సంపర్కం అగ్నికి లేదు. కృష్ణుడు కూడా అలా నువ్వు భావించగలిగితే రాసలీల నీకేమి ఇబ్బంది అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము కాబట్టి ఎవరిని ఎలా ఉద్ధరించాలనుకున్నాడో అలా ఉద్ధరించాడు. ఉద్ధరిస్తే నీకెందుకు కలగాలి బాధ? ఈశ్వరుడికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలీక పెట్టుకున్నాడు, అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టి దోషం తప్ప కృష్ణ దోషం కాదది. కాబట్టి నువ్వు అలా విను, అప్పుడు రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి ఆ రాసలీల అంత పరమపావనమైనటువంటి ఘట్టము. ఈ రాసలీల పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ బృందావనాన్ని చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కంసుడు చాలా ఆందోళనలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడని. ఈలోగా కంసుడు మరణించవలసిన సమయం ఆసన్నమైపోయిందని తెలుసుకున్న నారదుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాడు. కంసా, ఇన్నాళ్ల నుంచి నిన్ను చంపేవాడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు చూస్తున్నావు. నేను చెప్పేస్తున్నాను, వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం తలుపులు తెరుచుకుంటే యమునా నదిని దాటించి నందవ్రజంలో నందుడు దిగిర పడుకోబెట్టాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు అష్టమగర్భంలోనే పుట్టాడన్నాడు. అనగానే వీడి ఇంకా తర్వాత మాట వినలేదు. కత్తి తీసి ముందా వసుదేవుణ్ణి చంపేస్తాను, అనవసరంగా వదిలేశాన్ని వెళ్ళిపోతున్నాడు. పిలిచి అన్నాడు, ఇప్పుడు నువ్వు వసుదేవుణ్ణి చంపేస్తే నీ మృత్యువు పోతుందా? ఎందుకు వసుదేవుణ్ణి దేవకీదేవిని చంపడం అంటే వాడికి కక్షాగలేదు. ఎలా ఉంటుందో చూడండి మనస్థితి. క్షమార్పణ చెప్పి వదిలేడు కృష్ణుడు పుట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బంధించేయమన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి బంధించేశారు. బంధించిన తరువాత నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఇలా బంధువులందరికీ ఎందుకు ద్వేషింపబడ్డావో నీకు నేను నీ జన్మ రహస్యం చెప్తాను, విను. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా మంది ఓ మాట అంటుంటారు, ఏమండి మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలంటారు. మహాపురుషుడు పుట్టాలనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి కావలసినటువంటి రీతిలో నడువడు ఉండాలి. ఎలా ఉంటే మహాపురుషుడు పుడతాడో, ఎలా ఉంటే మహాపురుషుడు పుట్టడో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరిది పతివ్రతా ధర్మమే. ఎంత చమత్కారంగా ఉంటుందో చూడండి. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీవారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను చూడన్నాడు. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాటి సాయంకాలం పుష్పవాటిక యందు విహరిస్తోంది.
ఆవిడికి భర్తృ సమాగమ కాంక్ష కలిగింది. ద్రమిళుడనబడేటటువంటి ఒక గంధర్వుడు ఇతరుల యొక్క మనస్సులు కనిపెట్టగలిగిన వాడు అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు ఆ సమయంలో. వాడికి ఇతరుల మనస్సు తెలుసు. నీ తల్లి యొక్క మనస్సుని గ్రహించాడు. ఉగ్రసేనుడి యొక్క రూపంలో వచ్చాడు. ఆవిడికి అనుమానం వచ్చింది, నా భర్త కాడేమో అని. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు తన నిజస్వరూపంతో నిలబడ్డాడు. నిలబడితే ఆవిడ ఆగ్రహించింది. వాడన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఎందుచేత అంటే ఈ అనులోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వు మనుష్యకాంతవి. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల ఉత్తేజము, చాలా తేజస్సు కలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడు. నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఎటువంటి గొప్పవాడంటే, ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బుద్ధి కలిగిన వాడంటే అంటున్నాడు. ఆవిడంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో భర్తృ సమాగమ కాంక్ష తెలుసుకుని నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడలేదని నాకు కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగిన కన్నా స్త్రీకి శీలమే గొప్ప. నీవు ఇటువంటి దుర్మార్గమైన పని చేశావు కనుక అని అంటోంది ఆవిడ. వాడికి భయం వేసింది. నన్ను శపిస్తుందేమో అని వాడు గజగజలాడుతూ నిలబడ్డాడు. నీ వలన నాకు కొడుకు పుట్టబోతున్నటువంటి కొడుకు దుర్మార్గుడుగుగాక, ఋషులను ఉద్దేశించుగాక, పరమ కిరాతకుడుగుగాక, 10 కాలముల పాటు రాక్షసుడిగా చెప్పుకునేదరుగాక అంది. వీడిప్పుడు నేను కూడా శపిస్తేనే ఆవిడ సంతోషపడుతుందని తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని వాడి. అందుకని నువ్వు నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. నీ అమ్మ నువ్వు పుట్టగానే వరమిస్తుంటే శపించింది. ద్రవిణుడు కూడా శపించాడు. అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది. నీ వారన్న వారందరూ నిన్ను చంపేవాళ్లే అన్నారు. అనగానే వాడు బంధువులు లిస్టు రాసుకున్నాడు. రాసుకుని వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో బారాయన. ఊరే వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేను వీళ్ళని చంపేస్తానన్నాడు. అని అక్రూరుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బ్రతకాలనుకుంటున్నాను, కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి తీసుకురా. ఏమని చెప్తావంటే, నీ మేనమామయ్య అయినటువంటి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగం చూడడానికి నువ్వు బయలుదేరి రావలసినది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురానగరంలోకి వచ్చిన తరువాత ఏదో రకంగా చంపేస్తాను. కువలయాపీడము అనబడేటటువంటి ఏనుగుంది మన దగ్గర, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులు అనేటటువంటి 2 మల్లులు ఉన్నారు, వాళ్లతో మల్ల యుద్ధం పెట్టి పిల్లలు కాబట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను. కాబట్టి బెంగలేదు, ఎలాగైనా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు. ఈ అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను తీసుకొస్తాను బలరామకృష్ణులు అన్నాడు. అని ఆయన ఏమన్నాడో తెలుసా అండి? శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అటిదేవునిన్ వైరముతోడనైన గెలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు ఆయన. శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల పొందక ఉందురు అటిదేవుని. జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏ మహాపురుషుడి యొక్క పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతిని చూసి అజ్ఞానమును పోగొట్టుకుంటున్నారో అటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా రథం ఎక్కించి తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఎంత వైరంతో అయితేనే ఇలా కృష్ణుణ్ణి రథం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ప్రపంచంలో ఉంటాడా? ఇంకా ఉండడు. కాబట్టి కంసుని పోలు సఖుండు కల్గుని అని బయలుదేరుతున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, మరి అక్రూరుడు ఇంత భక్తి కలిగిన వాడైతే ఇంత భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చింది మధురానగరంలో ఉంటూ కంసుడి రాజ్యంలో? దీనికి ఒక మాట. ఈ అక్రూరుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. శ్వఫల్కుడు, గాంధిని వాళ్ళ పేర్లు. గాంధినికి తండ్రి గారు ఉండేవారు. ఆ తండ్రి గారికి ఒక కోరిక, తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని. ఆయన ఒక వ్రతం పూనాడు. ఏం వ్రతమో తెలుసా అండి? 365 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవుని దానం చేస్తాను అని 365 రోజులు మాతామహుడు దానం చేశాడు. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చొప్పున సంవత్సరం పాటు దానం చేశాడు. దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ఫలితము చేత ఆయన కుమార్తె అయిన గాంధినికి అక్రూరుడు జన్మించాడు.
ఈ అక్రూరుడు జన్మతః కృష్ణ భక్తి విశేషముగా కలిగినటువంటి వాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఈ భక్తి అంటే, ముందు తరం కాక ఆ ముందు తరం వాళ్ళు చేసినటువంటి గోదాన ఫలితంలోంచి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. నీ వంశము. అందుకే ఒక మాట చెప్తారు, 3 తరాల వరకు శరీరం వదిలిపెట్టిన తర్వాత పితృలోకంలో అట్టే పెడతారు. ఓన్లీ నీకొక్క ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ నీ కొడుకు కానీ, నీ మనవడు కానీ, నీ మునిమనవడు కానీ, అందుకే తద్దినం పెడితే పితామహ ప్రపితామహ, తండ్రి తాత ముత్తాత చెప్తారు ప్రవర. ఈ ముగ్గురిని చెప్తారు. ఈ 3 తరాల వరకు మునిమనవడి వరకు పితృలోకంలో ఉంచుతారు. ఈ 3 తరాల్లోనూ కూడా ఎవ్వడూ పుణ్యాత్ముడు లేడనుకోండి, వాళ్ళని ఇంకా మళ్ళీ పునర్జన్మకి తోషవదలు పారేస్తారు నరకంలోంచి. కాబట్టి అక్రూరుడు లాంటి మహాపురుషుడు పుట్టి ఆ వంశం తరిస్తోంది. పుట్టుక చేత ఇంత భక్తి ఎక్కడొచ్చింది? చేసిన పుణ్యంలోంచి వచ్చింది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనిషి ఏం చెయ్యాలి? పుణ్యాన్ని చేసి తీరాలి. చేస్తే ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషులు ఆ వంశంలో జన్మిస్తారు అని మనకి అక్రూరుడి యొక్క జీవితం తెలియచేస్తుంది. ఈ అక్రూరుడు ఆ బృందావనానికి వెళ్లి బలరామకృష్ణుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరి వెడుతున్నాడు. బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో పొంగిపోతున్నాడు. నేను బృందావనం వెడుతున్నాను. ఆ బృందావనంలో ఆ యమునా నది మించి చల్లటి గాలి వస్తుంటుంది. బోలెడన్ని ఆవులు దూడలు వీటన్నింటినీ తోలుకుంటూ ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తుంటాడు. ఆవుల యొక్క డెక్కల మించి పైకి రేగినటువంటి గోధూళి ఆయన శిరస్సు మీద లలాటం మీద అంటుకుంటుంది. ఆయనకి చిన్న స్వేదం పుడుతుంది. ఆ చెమట ఇలా తీసి ఇలా వేస్తూ నడిచి వెడుతూ ఉంటాడు. ఆయన పదఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతుంటుంది. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను. కృష్ణ అని మాట్లాడతాను. ఆయన వంక అంగాంగముల యందు నేను చూస్తాను. ఆయనకి సాధు పురుషులంటే ఇష్టం. అక్రూరా బాగున్నావా అన్న భుజం మీద చెయ్యి వేస్తాడు. అన్నం తిను అంటాడు. నన్ను కూర్చోపెడతాడు. అయితే నన్ను రమ్మంటావా మధురా, నేను వస్తానంటాడు. నేను సారథ్యం చేస్తాను. నా వెనకాతల కూర్చుంటాడు. లోకాలన్నిటినీ నడిపేవాడు నా వెనకనుంటాడు. నేను బండి నడుపుతాను. ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు. వందనం అన్నదానికి అక్రూరుడు భక్తి. ఇలా వెళ్ళిపోతూ ఒక్కసారి కిందకి చూశాడు భూమి మీద. చూసేటప్పటికీ అందులో హలరేఖ, అమృతపాత్ర, చాపరేఖ, అంకుశరేఖ మొదలైనటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి చిన్ని పాదముద్రలు భూమి మీద పడున్నాయి. కృష్ణుడు ఇటుగా వెళ్ళాడు ఆలమందతో. పరమపురుషుడైనటువంటి కృష్ణుడు నడిచినటువంటి భూమి మీద నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. ఒక్కసారి ఆ రథం ఆపేట. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితం అయిపోయింది. తను కిందకి దిగాలని కూడా మర్చిపోయి రథాధవ స్కంద్య సతేష్వచేష్టత ప్రభోరమున్యంగిరిరజాస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో భాగవతంలో. అది తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాకులేక్షణ. కందుల వెంట బాష్పధారలు కారిపోయాయి, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కంఠం గాద్గదికం అయిపోయింది. నా స్వామి ఇలా నడిచెళ్ళాడు. ఆ పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడు. స్వర్ణ దండము కర్ర రథంలోంచి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ఓహోహో నా స్వామి నడిచిన చోట నేను కింద పడ్డాననుకున్నాడు. దొల్లేశాడు. ప్రభోరమున్యంగ్రిరజాస్వహో ఇతి. ఆ ధూళంతా ఒంటి మీద పోసేసుకుని పొంగిపోతూ బృందావనంలో నందుడు ఉండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందల్లో ఏ ఆవు పొదుగు దగ్గర కూర్చుని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వము బృందావనంలో నందుడి ఇంట్లో ఒక ఆవు దగ్గర పాలు పితుకుతోంది కూర్చుని. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తున్నాను. నా జన్మధన్యమైపోయింది. వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. నా జన్మధన్యమైంది, జన్మెత్తినందుకు మీ ఇద్దరిని చూశానన్నాడు. బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకెళ్లి, అన్నగారు కాబట్టి మర్యాద చూపించాడు, తీసుకెళ్లి కూర్చోపెట్టాడు ఉచితాసనం మీద. కాళ్ళు కడిగాడు, చల్లుకున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవుని దానం చేశాడు. దానం చేసి తాంబూలం ఇచ్చాడు, పక్కన కూర్చున్నాడు.
బలరామకృష్ణులు ఇద్దరూ కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడవుతాడో చూడండి. అయి అక్రూరా, మధురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వెయ్యట్లేదు. ఎందుకనంటే ప్రభువు ధూర్తుడైన చోట క్షేమం ఎక్కడుంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో క్షేమంగా ఎలా ఉంటారు? మా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని మళ్ళీ ఖైదు చేశాడు. మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు. ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మహానుభావుడివి. నీ పుట్టుకకి హేతు అయినటువంటి 100 గోవుల దానము చేత పుట్టినటువంటి 365 గోవుల దానము వలన పుట్టినవాడివి. మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నాకు చెప్పవలసింది అన్నాడు. అక్రూరుడు అన్నాడు, మహానుభావ మీకు తెలియని విషయం కాదు. ధనుర్యాగము అనేటటువంటి మిషతో మల్ల యుద్ధాల్ని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్యాగం మిషతో మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆంతరమునందు కోర్కె వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని పిలుస్తున్నాడు మధుర. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యములు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగానైనా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. వెంటనే అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి కృష్ణ పరమాత్మ అన్నారు, మీ అందరూ కూడా పాలు వెన్న మొదలైనటువంటి భాండములను సిద్ధం చెయ్యండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడు కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెడుతున్నాం. వెళ్ళి కంసమామ అక్కడ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెడుతున్నాం అన్నాడు. అనేసరికి ఈ వార్త గొప్ప మంది బృందావనంలో రాత్రంతా ఏడ్చిన వారు ఎవరో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూడకపోతే ఒక నిమిషం జీవితం గడపలేనటువంటి వారు గోపకాంతలు. వారంతా అనుబంధం పెంచుకున్నారు. రేపటి రోజున కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నట్ట. ఇంకా మళ్ళీ మనకి కనపడతాడా? మనం వెర్రిగొల్ల పడుచున్నాం. మనకేం తెలుసు? అక్కడంటే మధురానగరం, కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ అంతంత అందమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా వెనక్కి ఎందుకు వస్తాడు? మన్నెందుకు లాలిస్తాడు అని వాళ్ళందరి కోపం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా అండి? అక్రూరుడి మీదకి వెళ్ళింది. వెళ్ళి అక్రూరండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభుం చక్రిన్ మాకట బాపి కొంచు నరుగం చర్చించి ఏతించినాడు అక్రూరండట క్రూరుడు ఈతడు నిజం అక్రూరుడౌనేని నిర్వక్రత్వం బున కృష్ణు పెట్టి తన పోవంత్రో విచారింపడే అన్నారు వాళ్ళు. వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడి పేరు అక్రూరుడా? కాదు, వాడి పేరు క్రూరుడు. కాబట్టే హాయిగా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలలు అనుభవిస్తూ కృష్ణుడితో ఆడుకుంటూ ఆ కృష్ణుడితో పాడుకుంటూ వెన్న దొంగిలిస్తుంటే ఆవుల వెనక దూడల వెనక బలరామకృష్ణులు వెడుతుంటే వాళ్ళతో గోపబాలురందరూ వెడుతుంటే ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేం కృష్ణుడున్నాడని మనం సంతోషంగా ఉంటే ఈ దుర్మార్గుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్లిపోతున్నాడు. వీడు క్రూరుడు తప్ప వీడు అక్రూరుడు కాడన్నాడు. ఈ కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేము, ప్రాణములు లేనటువంటి శరీరముల్లా పడిపోతాను నువ్వు వెళ్ళిపోతే. పరమాత్మ మాట్లాడలేదు వాళ్ళతోటి. పక్కకి తొలగమనండి, నా ఆజ్ఞ, నేను మధురకు బయలుదేరుతున్నానన్నాడు. పక్కకి తొలిగారు. రథం వెళ్ళిపోతోంది. పాపం అసలు యశోదాదేవి దుఃఖమునకు అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడం తప్ప అసలు ఆవిడికి జీవితమే లేదు. అంత ప్రేమించినటువంటి తల్లి. అయ్యో కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అందులో కంసుడు దుర్మార్గుడు, చిన్ని తండ్రి, ఏ ప్రమాదం వస్తుందో అని బెంగ పెట్టుకుని ఉంది ఆవిడ. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనపడినంత సేపు ఉండి వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిసి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ తిరిగి ఇళ్లకొచ్చేసారు. ఆవిడుతుండగా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళింది మడుగు ఒడ్డున ఆపి ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకి ఇలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణులు కనబడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఏ దర్శనాన్ని పొందాడో తెలుసా అండి అక్రూరుడు? ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువబాని
ఆ చక్కగా పెద్ద ఆదిశేషుడు మీద పడుకున్నటువంటి పరమాత్మ మేఘమండలము నమిరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని అలా పడుకునుంటే నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఆ ఎర్రటి చుట్టలు చుట్టుకున్న పాము మీద పడుకుంటే వక్షస్థలంలో మిరిసిపోతున్నటువంటి లక్ష్మీదేవిని పొంది ఉన్నవాణ్ణి ముసరు తేటలు నొప్ప ముఖ చతుష్కము కలబాలుడా డెడిబొడ్డు దమ్మివాని నాభికమలంలోంచి ఇలా కమలం బయటికి వస్తే ఆ తామర పువ్వులో కూర్చుని అయోమయంగా అటూ ఇటూ చూస్తూ 4 ముఖాలతో వేదాలు చెప్తున్న చతుర్ముఖ బ్రహ్మని పిల్లవాడిగా అప్పుడే కన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కదిలిన బాహుపద క్రమంబున రవసూపిడి నూపురములవాని ఆ అక్రూరుణ్ణి ఆశీర్వదించడానికి ఇలా చెయ్యెత్తితే ఆయన వేసుకున్నటువంటి కంకణములన్నీ గణ 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 ధ్వని చేస్తుండగా కాళ్ళు చేతులు కదిపినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి జలజభవ సనక సనత్కుమార రుద్ర సద్విజామర శ్రేష్ఠుడైన వాని సౌందర్యఖని అయిన వాని ఒక్క పురుషుగాంచే ఆ లోపల యమునలో మునిగేటప్పటికీ సనక సనందనాది మహర్షులు అందరూ స్తోత్రం చేస్తుండగా అలవోకగా అలా పడుకున్నటువంటి శ్రీమన్నారాయణ ఆదిశేషుడి మీద పడుకున్న క్షీరసాగరమునందు పవళించినటువంటి ఆదితత్వమైనటువంటి ఆదినారాయణ దర్శనాన్ని పొందాడు అక్రూరుడు. పొంది చూసి ఆ యమునలోనే నీటిలో వంగి అద్భుతమైన స్తోత్రం చేశాడు. జగదాధార సమస్త బ్రహ్మాండములు నిండినటువంటి వాడా, సప్త రజస్తమో గుణములను నీ యందు అధీనములో ఉంచుకున్నవాడా, సృష్టి స్థితి లయములను చేసేటటువంటి వాడా, బ్రహ్మాండములన్నింటినీ ఆఖరణ లయం చేసి మర్యాకు మీద పడుకుని ఏమీ తెలియని వాడిగా బొటనవేలు నోట్లో పెట్టుకున్నటువంటి వటపత్రశాయి ఈనాడు శేషుడి మీద పడుకుని నాకు ఇలా దర్శనం ఇచ్చావా తండ్రి? ఏ పుణ్యం చూసి నాకు ఇంత దర్శనం ఇచ్చావు? నేనేం సేవ చేశాను? కేవలము నిన్ను ధనుర్యాగానికి తీసుకెళ్ళడానికి నీ దగ్గరికి వచ్చాను. వెడుతున్నాను కృష్ణుడి దగ్గరికి అని పొంగిపోయానంతే. ఈ పొంగుకి నాకింత ఫలితమా, నాకింత దర్శనమా అని ఈశ్వర సౌలభ్యాన్ని స్తోత్రం చేశాడు. మనం ఒక దేవాలయానికి వెడితే ఎలా వెళ్లాలో చూపిస్తుంది. రేపటి రోజు స్థిరవారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేస్తారు, కృష్ణ పరమాత్మని రుక్మిణీదేవిని. మన జన్మ జన్మాంతరములలో ఎప్పుడైనా వాళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవుతుంటే మనం చూసామా? ఎప్పుడూ చూడలేదు. రేపు మా స్వామి పెళ్లి కొడుకు అవుతున్నాడు, మా అమ్మ పెళ్లి కూతురు అవుతోంది, మేము చూడాలని చెప్పి 8 గంటల 10 నిమిషాల ముహూర్తం. 8 గంటలకి మనందరం వచ్చి హాల్లో కూర్చున్నాం అనుకోండి. రేపు ముత్తైదువులు వచ్చి కొంతమంది పసుపు దంపుతారు. దంపి అభ్యంగనం చేసి పసుపు రాసి బుగ్గ చుక్క పెట్టి అమ్మవారిని అయ్యవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేస్తారు. చేసి చక్కగా అప్పుడు కూర్చుని లక్ష్మీ కళ్యాణం పంచమి తిథి ఉండగా రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకి నేర్పుతాం. అందరం లక్ష్మీ కళ్యాణం నేర్చుకుని బయలుదేరుతాం. అలా నేర్చుకోవడానికి, అలా చదవడానికి, అటువంటి దివ్యమైన దృశ్యమును చూడ్డానికి ఎప్పుడు చూస్తానని పరుగు పరుగున వెళ్ళడంలో ఉంది అక్రూరుడి యొక్క భక్తి. వెళ్ళినందుకు ఎటువంటి దర్శనం ఇచ్చాడో చూడండి. భాగవతంలో 10వ స్కంధంలో ఇప్పటి వరకు ఇలాంటి దర్శనం ఎవరికి లేదు, ఒక్క అక్రూరుడికి ఇచ్చాడు. దేనివల్ల? ఆర్తి కలిగితే అటువంటి దర్శనం ఇచ్చాడు. పొంగిపోయాడు. మనం ఇటువంటి మూర్తిని ఒక చోట చూడగలము. ఎక్కడ చూడగలం చెప్పండి? మనకి చాలా దగ్గరలో గోవిందరాజస్వామి. గోవిందరాజస్వామి పెద్ద పాము చుట్ట మీద పడుకుని ఇలా సోల పెట్టుకు పడుకుంటే నాభికమలంలోంచి ఇలా గోడ మీద చతుర్ముఖ బ్రహ్మగారు, కాళ్ళ దగ్గర శ్రీదేవి భూదేవి మధుకైటభులదేటటువంటి రాక్షసులతో సహా ఆ పొట్ట మీద ఇలా తులసిమాలలో అడ్డంగా వేలాడదీయబడి కన్నులు మూసుకుని ఇలా పడుకుని దర్శనమిస్తాడు. అప్పుడు మీరు ఒక్కసారి అక్రూరుణ్ణి తలుచుకుని ఈ శ్రీమన్నారాయణ తత్వం యమునలో కనపడింది, నాకు ఇక్కడ కనపడుతోందని మీరు నమస్కరించవచ్చు గోవిందరాజులకి. కాబట్టి అటువంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురానగరాన్ని చేరుకున్నాడు. చేరుకుని కృష్ణుణ్ణి ఒక మాట అడిగాడు, నువ్వు మా ఇంటికి వచ్చి ఇవాళ రాత్రికి విడిది చెయ్యవలసినది అని. కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు రాను. రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుణ్ణి సంహరించిన తరువాత యోగ్యమైన కాలమునందొచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను అని మాట ఇచ్చి ఆ రాత్రికి ఊరి బయట పడుకున్నారు బలరామకృష్ణుడు. పడుకుని మరునాడు ఉదయం మధురానగర ప్రవేశం చేశారు. బలరామకృష్ణుల్ట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని
కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమాయ్, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు, కట్టుకుంటాం అన్నాడు. అయ్యా, ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను? నేను చాకల్ని ఉతికేవాడిని అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. ఆ చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకియంబాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ ఘృతంబుల్ తాగి ఇట్లాడంచనుగాక ప్రభువునకున్ తెలిసిన. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? మా కంస మహారాజు గారికే తెలిస్తే ఈ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు. ఇవి కావాల్సి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్ర చేరములు మీకు ఇయ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే ప్రయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకిబ్బంగి నూరాడెడిన్ కట్టా ప్రాణంబులు కోలుపోగెదు సమీ కంసోద్ధతిన్ బాలక. ఆ కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి. కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు. ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఎంబాడియే ఇన్ని మాట్లాడాడు. పగిలిపోయినప్పుడు చచ్చూరుకుంది. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే, ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడు అనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతూ ఉంటాడు కంసుడికి.